బాగున్నారా? మనము పాటలు రాసినటువంటి రచయితల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు మనం మురారి దావీదు గారి గురించి తెలుసుకుందాం. ఆయన రాసినటువంటి పాటలు 5 కీర్తనలే మన కీర్తన పుస్తకంలో ఉన్నప్పటికీ అవి చాలా చాలా పవర్ఫుల్గా మనం చూస్తూ ఉన్నాం. గీతములు పాడుడి. ఆయన సాహిత్యం మనం గమనించినప్పుడు ఆయన వర్డ్స్ చాలా చక్కని పదాలు ఆయన వాడినట్టుగా చూస్తూ ఉన్నాం. వాటిని మనం చదువుతున్నప్పుడు ఒక్కసారి మనకి అర్థం కాదు, ఎంతో లోతుగా ఉన్నటువంటి అనుభవాలను మనము ఆ పాటల్లో చూడగలం. 115వ కీర్తన గీతములు పాడరే, యేసునికి సంగీతములు పాడరే అని బాలయేసుని ఆగమనం గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. ఆ పల్లవి చివరిలో ఆయన అంటున్నాడు అవతరించెను అంటున్నాడు. అవతరణ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసునికి సంగీతములు పాడుడి, రాజులకు రాజుగా ఏలుచు మోక్ష రాజ్యమున కర్తగా, పూజలందుచు దూత పరిగణ పూజితుండవు ఘనుడు తనదగు తేజమెల్లను విడిచి ఈల తేజహీనులలోన పుట్టెను గీతములు పాడుడి. అవతరణ అంటే దిగి రావడం, అంటే ఆయన ఈ లోకంలోనికి దిగి రావడానికి, ఆయన అవతరించడానికి గల కారణాలను ఆయన వివరిస్తూ ఉన్నాడు. 4 చరణాలలో కూడా యేసుప్రభు వారు ఈ లోకంలో అవతరించడానికి గల కారణాలను వివరిస్తూ ఉన్నాడు. ఆయన ముందు ఉన్నటువంటి స్థితి గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకంలోనికి రాకముందు ఆయన పరలోకంలో ఆయన స్థితి ఒక రారాజుగా, తేజోమయుడుగా, మహోన్నతుడుగా, మహిమోన్నతుడుగా ఆయన ఉన్నటువంటి స్థితిని వివరిస్తూ ఉన్నాడనమాట. ఆయన ఈ లోకంలోనికి రావడానికి గల కారణం ఏమిటి? పాపాత్ములమైన మనలను రక్షించడానికి, ఆయన పవిత్రమైనటువంటి రక్తముతో మనల్ని కడిగి శుద్ధీకరించడానికి, మనల్ని కూడా పవిత్రులుగా చేయడానికి అన్నటువంటి విషయాన్ని ఈ పాటలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. మొదటగా మనం చూసినప్పుడు దేవుని ఆగమనం గురించి, బాలయేసు వస్తున్నప్పుడు విషయాల గురించి, లాలి పాటల గురించి మనం చూసినప్పుడు అది ఓన్లీ ఆయన రావడం గురించి చెప్తూ ఉంటారు. కానీ మురారి దావీదు గారు ఆయన వచ్చినటువంటి విషయం, ఎందుకు వచ్చారు అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన మరణ పునరుద్ధానాల గురించి కూడా ఆయన చరణాల్లో వివరిస్తూ ఉన్నాడు. మురారి దావీదు గారు 1857వ సంవత్సరంలో నరసరావుపేటలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన తల్లి పేరు అన్నమ్మ, వాళ్ళ తండ్రి పేరు సమూయేలు. వీరిద్దరూ కూడా దేవునిలోనికి వచ్చినటువంటి బిడ్డలు, వారు విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి వారు. మురారి దావీదు గారు ఆయన చిన్నప్పుడు ఆటపాటలతో ఎక్కువగా సమయం గడిపినప్పటికీ తల్లి యొక్క ప్రోద్బలంతో 30 సంవత్సరాలకి ఆయన చదువుని పూర్తి చేసుకోవడం జరిగింది. ఆయన డాక్టర్ యాంబర్లీ అనేటువంటి ఒక మిషనరీ దగ్గర వేదాంత విద్యను కూడా ఆయన నేర్చుకోవడం జరిగింది. ఈ మిషనరీ గారు లూథరన్ మిషనరీగా గుంటూరు సంఘాలలో ఆయన వర్క్ చేస్తున్నటువంటి సమయంలో అన్నమాట. ఆయన వేదాంత విద్యలో పండితులు, ఆయన చాలా మంచి మేధావి అన్నమాట. ఆ యాంబర్లీ గారి దగ్గర మురారి దావీదు గారు చక్కగా వేదాంత విద్యను నేర్చుకుని 1905వ సంవత్సరంలో ఒక గురువుగా పట్టాభిషేకం తీసుకుని గుంటూరు జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఆయన సేవ చేయడం జరిగింది. ఇంకా ఆయన గుంటూరు సినెట్ ప్రెసిడెంట్గా కూడా ఆయనను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఇన్ని బాధ్యతలను ఆయన నిర్వర్తిస్తున్నప్పటికీ ఆయనకి ఇచ్చినటువంటి, దేవుడిచ్చినటువంటి టాలెంట్, కవిత్వాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టలేదు. చక్కగా మంచి మంచి పాటలు, మంచి నాటికలు కూడా ఆయన రాస్తూ ఉండేవారు. యునైటెడ్ లూథరన్ మిషనరీ వారి 50th జూబ్లీలో కూడా ఆయన ఎన్నో పాటలు, పద్యాలు, కీర్తనలు కూడా రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఏమైంది అంటే, ఒక సమ్మర్లో, హాట్ సమ్మర్, బయటంతా చాలా ఎండగా ఉంది. అది మంచి శుక్రవారం రోజున ఆయన 3వ మాటను చెప్పడానికి వెళ్తూ ఉన్నారు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లిని శిష్యునికి అప్పగిస్తున్నటువంటి విషయాన్ని ఆయన ప్రసంగంలో ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ తల్లి ఏ విధంగా
ఫీల్ అయ్యింది. ఆయన ఆ సిలువలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నా కుమారుడు, ఆయన ఎంతో బాధ్యతగా ఉన్నాడు అనేటువంటి విషయానికి ఆమె తల్లడిల్లిపోయి తను ఏ విధంగా రెస్పాన్స్ ఇచ్చింది అనే విషయాన్ని ఒక పాటలో ఆయన పాడుతూ ఉన్నప్పుడు సంఘం వారందరూ కూడా వారి హృదయాలన్నీ కూడా ద్రవించిపోయినాయి అన్నమాట. అందరూ కూడా ఏడుస్తూ ఆ వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఆ విధంగా ఆయన చేసినటువంటి ప్రసంగాలలో పాటలు కూడా ఎంతో క్రూషియల్ రోల్ అక్కడ ప్లే చేస్తూ ఉండేవన్నమాట. ముంజయించి లేచెను మన ప్రభువు నేడు మహిమ దేహమునరదాల్చెను సరసమాది బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొరతలల్ని తీర్చి జీవ పరములీయవ సుఖపైని మరణ పునరుద్ధానాల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక పాట ప్రభురాత్రి సంస్కారం రోజున దీవెనల గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. మన కీర్తన పుస్తకంలో 279వ కీర్తన మనం చూస్తే ప్రభురాత్రి సంస్కార దీవెనలు అని ఉంటుంది. ఈ పాటను మనం గమనించినప్పుడు చరణాలలో మొదటి పదంలో 2వ లెటర్ మనం చూసినప్పుడు ప్రతి ఒక్క చరణంలోనూ ఫస్ట్ వర్డ్ సెకండ్ లెటర్ మనము కలిపితే అది మురారి దావీదు అని వస్తుంది. ఆయన పేరుతో ఆయన రాసుకుంటూ ఉన్నారు. ఆ పాటలో ఎక్కడ అర్థం పోకుండా చక్కగా అర్థాన్ని ఆయన వివరిస్తూ కూడా ఆయన పేరుని దానిలో పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా లాస్ట్ లెటర్ దు అనేది మాత్రం ఉండదు. ఆ చరణాన్ని వారు కీర్తన పుస్తకం ప్రింట్ చేస్తున్న టైంలో తీసేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా ఆయన రాసినటువంటి పాటలు మనం చూసినప్పుడు 389వ కీర్తన విశ్వాసం యొక్క ఫలితాల గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని విశ్వసించినటువంటి మనకు వచ్చేటువంటి ఫలితాలను ఆయన వివరిస్తూ ఉన్నాడు. 391వ కీర్తన విశ్వాసమే విజయము, విశ్వాసంలో మనకు వచ్చేటువంటి విజయాల గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి విశ్వాసము గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. విశ్వాసము ఎలా ఉండాలి అంటే క్రియలతో కలిగి ఉండాలి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా ఎవరికైనా బట్టలు లేకుండా వాళ్ళ ఫుడ్ లేకుండా మన దగ్గరకు వచ్చినప్పుడు సమాధానంతో మీరు వెళ్ళండి అని చెప్పడం కాదు, వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ ఇచ్చి విశ్వాసముతో ఈ క్రియల ద్వారానే మనము మన విశ్వాసాన్ని చెప్పగలము అనేటువంటి విషయాన్ని ఈ పాటలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. దావీదు గారు హన్నమ్మ గారిని పెళ్లి చేసుకున్నారు. వారికి 2 కుమారులు, 1 కుమార్తె కలిగారు. వారి మనవల దగ్గర కూడా ఆయన పాటలు ఎన్నో ఉన్నాయి, మనకి చెప్తూ ఉంటారు చాలామంది. అయితే ఆయన రాసినటువంటి నాటికలు మనం చూసినప్పుడు ఆయన యోసేపు చరిత్ర, క్రీస్తు జననము, ఇంకా భక్త దానియేలు, మార్టిన్ లూథర్ అనేటువంటి నాటకాలు ఎంతో ఆదరణ పొందుకున్నాయి. ఆ సమయాల్లో ఎంతోమంది ఈ నాటికలు వేసి చూస్తూ ఉండేవారు. ఆయన రాసినటువంటి రచనలు మనం చూస్తే క్రైస్తవ భక్తి సాహిత్యానికి వన్నె తెచ్చేటువంటి పంచరత్నాలను అందించారు కవి కోకిల మురారి దావీదు గారు. ఆయన రాసినటువంటి రచనలను మనం పాడుతున్నప్పుడల్లా కూడా ఆయన రాసినటువంటి భావాన్ని మనం అర్థం చేసుకుంటూ పాడదాం. మనందరం కూడా దేవుని దీవెనలు పొందుకుందాం.